హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ కథలకి రెడీ అయ్యి వచ్చేసాము. ఈరోజు మనం చెప్పుకునేది ఒక సరదా కథ, కాకరకాయ కథ. మీలో ఎంతమంది తింటారు కాకరకాయ? ఎవరైనా తినను అని అంటే మాత్రం చెప్తున్నాను, మీరు చాలా ఒక గ్రేట్ వెజిటబుల్ మిస్ అయిపోయినట్టే. ఈ కథ విన్నాక అయినా తప్పకుండా అమ్మ చేత చేయించుకొని తినండి, ఓకేనా? అనగనగనగనగనగా ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతు పేరు కిష్టయ్య. ఆ రైతు ఒకసారి వాళ్ళ స్నేహితుని ఇంట్లో భోజనానికి వెళ్ళాడంట. ఆ మిత్రుడు ఆ రోజు కాకరకాయ కూర వేసి భోజనం పెట్టాడంట. ఆ కూర కిష్టయ్యకి చాలా బాగా నచ్చిందంట. అందుచేత కాకరకాయ విత్తనాలు సేకరించి తన పెరట్లో చల్లి కాకరపాదు పెంచుకున్నాడు. ఆ టేస్ట్ మళ్ళీ చూడాలని మొట్టమొదటిసారిగా ఆ కాకరపాదు 3 కాయలు కాసిందంట. అది చూడగానే కిట్టయ్యకి నోరూరింది. వెంటనే ఆ కాయలు కోసి భార్యకి ఇచ్చి, నువ్వు జాగ్రత్తగా దీన్ని ఉల్లికారం పెట్టి వండు, నేను పొలం పని చూసుకుని వస్తాను, వచ్చాక కలిసి భోంచేద్దాం అన్నాడంట. ఓకే అన్నదంట. ఆ కూర వండుతుంటే ఆవిడ చక్కగా కమ్మడి వాసన వస్తుందంట. పాప ఆగలేక రుచి చూద్దామని ఒక కాకరకాయ తిన్నదంట. ఆవిడ చాలా బాగా తయారైందంట. ఇంకా ఆగలేకపోతుంది. ఆవిడ తయారు చేసింది కదా, ఇంకా కిట్టయ్య రాలేదు పని చూసుకుని. ఆవిడకేమో ఆకలేసేస్తుంది వాసన చూస్తుంటేని. అందుకని అన్నం వడ్డించేసుకొని ఇంక మిగిలిన 2 కాయలు కదా, అందులో తన వాట ఇంకొకటి వేసేసుకుని శుభ్రంగా తినేసింది ఆవిడ. ఆ వెంటనే కిష్టయ్య పని ముగించుకొని, పొలం పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కు 2 భోజనం పెడతాను అన్నది ఆవిడ. సరే అని చెప్పేసి చక్కగా వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే అన్ని రకాల అన్నానికి సంబంధించినవి అన్ని, భోజనానికి సంబంధించినవి అన్ని వడ్డించేసి ఈ కాకరకాయ కూడా అందులో వడ్డించేసింది ఆవిడ. అప్పుడు అది చూసి, ఇదేంటి, నేను 3 కాయలు ఇచ్చాను కదా నీకు, 1 కాయ ఉందేంటి అని అడిగాడంట. మిగిలిన 2 ఏవి అన్నాడంట. ఏం లేదులేండి, ఒకటి నేను రుచి చూద్దామని తిన్నాను అన్నదంట. అలా అయితే ఇంకా 2 ఉండాలి కదే, ఇంకోటేదే అని అడిగాడంట. రెండోది నా వాట కదా, మీరు వచ్చేదాకా ఆగలేక భోంచేసేసి అందులో వేసుకుని తినేసా అని చెప్పిందంట. ఇంకా ఆయనకి కోపం వచ్చేస్తుందన్నమాట. అసలే కూర మొత్తం ఆయన తినే ఉద్దేశంలో ఉన్నాడు. 3 కాయలు కదా, ఈవిడ అలా తినేయడంతో కోపం వచ్చి, అలా ఎలా తినేసావు, నాకు పెట్టడన్నాను అనేటప్పటికి, వండిందని నేను కదా, నా మీద ఎందుకు అరుస్తున్నాడు నేను అని చెప్పి ఆవిడ కోపం వచ్చి ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి కాకరకాయని తీసుకుని, ఇలా తినేసానండి అని చెప్పిందంట అమాయకంగా. కిట్టయ్యకంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నాడు. కాకరకాయ రుచి అలాంటిది, మరి పెళ్ళామైనా ఎదురిస్తుంది అనమాట. అందుకని ఏ కూర మిస్ అవ్వకూడదు, దేని రుచి దానిదే. కాకరకాయ మహారుచివంతమైన కూర, ఎప్పుడు వదలకండి, అమ్మని చేయమనండి. కథ బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.